హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8. ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది చాలా అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది చూసారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్లోనే మనకి కళ్యాణ్ గెస్ట్గా వచ్చారు. సూపర్ కదా నిజంగా. ఎక్కడైతే ఒక సామాన్యుడిగా వెళ్ళాడో అక్కడే ఒక స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ప్రౌడ్ మూమెంట్ కదా, చాలా మందికి ప్రౌడ్ మూమెంట్ ఇది. కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరికీ ఇది ప్రౌడ్ మూమెంట్. అలానే కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ చూస్తే ఈ ఎపిసోడ్ లో చూసినప్పుడు ఈ ఆడు మగడ్రా బుజ్జి అని ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అంటే ఎక్కడ ఏది తెలియని, అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో 100 మంది కూడా ఫాలోవర్స్ లేని, అసలు ఎవ్వరికి తెలియని ఒక వ్యక్తి దగ్గర నుంచి అసలు ఎలా వచ్చాడో, తన ఆడిషన్ కే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అదే స్టేజ్ మీదకి ఒక గెస్ట్ గా, ఒక విన్నర్ గా, జడ్జెస్ తో పాటు సమంగా జడ్జెస్ ఎలా విన్నర్స్ అయ్యారో అలాగే తిని కూడా విన్నర్ అయ్యి ఒక స్పీచ్ ఇవ్వడానికి, విన్నింగ్ స్పీచ్ ఇవ్వడానికి వచ్చాడంటే ఎంత ప్రౌడ్ గా ఉంటుంది మనకే. అంటే అభిమానించి మనకే ఎంత ప్రౌడ్ గా ఉంటే తను ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడు కాబట్టి తను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయి ఉంటాడో ఆలోచించండి. అంటే ఈ ఎపిసోడ్ లో వచ్చి ప్రియా శెట్టి వచ్చారు అండ్ మర్యాద మనీష్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఇంకోటి వచ్చి చాలా అంటే చాలా ఈ ఈ సీజన్ లో ఇప్పుడు దాకా అందరూ ఫ్రెండ్స్ గా నేను నీ ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్, మన ఇద్దరం దోస్తు అనుకునేటట్టు ఉన్నారనమాట. అంటే ఎవరితో ఏం కాదు, ఏ స్కూల్ గా ఏ గొడవలు లేకుండా, ఏ కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా అలా జరుగుతూ పోతుంది. బట్ ఈ ఎపిసోడ్ లో కొంతమంది గేమ్ ని స్టార్ట్ చేసినట్టు అనిపించింది, కొంతమంది వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ని బయట పెట్టినట్టు అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. లెంతీగా ఉన్నా కూడా చూడండి. ఎందుకంటే 6 టాస్కులు పెట్టారు కాబట్టి 6 టాస్కుల గురించి చెప్పటం అనేది అంత ఈజీ అయిన పనేం కాదు. నా అనాలిసిస్ ప్రకారం అసలు ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు, ఎవరు రాంగు అనేది నా అనాలిసిస్ ప్రకారం చెప్తాను. నేనేం గమనించాను, మీరు గమనించినవి నేను గమనించానా లేదా అనేది నేను చెప్తాను. నేను చెప్పిన వాటిలో ఎంతవరకు కరెక్ట్ ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే అగ్ని పరీక్ష అయిపోయిన బట్టి మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి వస్తారు, జడ్జెస్ వస్తారు. నవదీప్ రాడనమాట. నవదీప్ రాకుండా మనకి శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చాక యాంకర్ గా తను వస్తుంది. తర్వాత శ్రీముఖి వచ్చాక మనకి అభిజిత్ అండ్ బిందు మాధవి ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు వచ్చేటప్పటికి శ్రీముఖి అంటది, ఏంటి మీ ఇద్దరు వచ్చారు, నవదీప్ వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారంటే వెళ్ళిపోయాడు, పిచ్చి పట్టిపోయింది, ఇక్కడ ఉన్న వాళ్ళని ఇవి చూసి పిచ్చి పట్టిపోయింది అనేటప్పటికి శ్రీముఖి ఉండి అదేంటది ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు అప్పటికి పిచ్చి పడితే ఎలా అని అంటే, సరేలే నవదీప్ వచ్చినా రాకపోయినా మన ముగ్గురం ఈ అగ్ని పరీక్షని ముందుండి నడిపిద్దామని శ్రీముఖి అనింది అనమాట. శ్రీముఖి గురించి ఒక విషయం చెప్పాలి. శ్రీముఖి నేను గమనించిన వరకు ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే ఎక్కువగా నేను కూడా జడ్జ్ అని అందరికీ తెలియాలను ఏంటో మరి కొంచెం జడ్జ్ అంటే వాళ్ళని ఇట్లా అంటే అలా, ఇలా అంటే అలా అంటావు, అలా అంటే ఇలా అంటావు. ఎందుకు శ్రీముఖిది నాకైతే నచ్చలేదు. మీరు ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. అంటే వీళ్ళ ముగ్గురు కన్నా కొంచెం నేనే తోపు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. వీళ్ళు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అనేటప్పటికి ఇంకా నవదీప్ వస్తాడనమాట ఒక సూట్ కేసు పట్టుకొని. ఇదంతా స్క్రిప్టే అనుకోండి. స్క్రిప్ట్ ని దాని వాళ్ళు అలా చేశారు. వచ్చేటప్పటికి ఏంటి నేను లేకుండానే షో మొదలు పెట్టేద్దాం అనుకుంటున్నారా, నేను రాకుండానే షోని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అని కొన్ని డైలాగ్లు వదిలేసి తర్వాత వస్తాడు. అదేంటది మీరు రానన్నారు, అదంటే రాననుకున్నావా రాలేననుకున్నావా వచ్చాను చూడు అన్నట్టుగా చెప్తాడనమాట. నేను వచ్చింది అదేంటి బాక్స్ ఏదో ఎత్తుకొచ్చారు, ఏమన్నా డబ్బులు ఉన్నాయి దాంట్లో, ఏమన్నా డబ్బులు ఇచ్చారా, డబ్బులు ఇస్తే అంటే ఈ కంటెస్టెంట్ కి ఎవరికైనా డబ్బులు ఇచ్చి పంపించేస్తారంటే అలా ఇలా పంపిస్తారు, అదేమన్నా బిగ్ బాసా తెలివితేటలు ఏం చేద్దాం, బిగ్ బాస్ కాదు కదా. సరేనని చెప్తానమాట. లేదు నేను పవర్స్ తీసుకొచ్చాను, ఈ పవర్స్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఆ పవర్ వచ్చినప్పుడు కొంచెం అంటే యూజ్ ఉంటుంది, కష్ట సమయంలో యూజ్ అవుతుంది అనగానే, ఓహో పవర్స్ తీసుకొచ్చారా అందుకే నా లేట్ అయిందంటే, అవును అందుకే లేట్ అయిందంటే, సరే ఆడదాము అని చెప్పి ఈ పవర్స్ ని ఎలా వాళ్ళు గెలుచుకోవాలంటే వస్తారు ఉండు అని చెప్పగానే సరేనని అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు నవదీప్. మీకు ఈ కార్డ్స్ కావాలని ఉందా, ఎవరు గెలుచుకోవాలందంటే అందరు గెలుచుకోవాలి అని చేతులు ఎత్తారనమాట. సరే మీకు ఈ కార్డు ఇవ్వడానికి నేను ఒక పర్సన్ ని పిలుస్తున్నాను, ఆ పర్సన్ ఒక కామనర్ గా వెళ్ళి హౌస్ లో ఒక మంచిగా అంటే ఎవరు ఎదుటైనా ముఖం మీద మాట్లాడే వ్యక్తి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అనుకున్నాను, బట్ ప్రియా వచ్చింది. ప్రియా వదిలిందని తెలుసు, ప్రియా వచ్చిందనమాట. ప్రియా వస్తే ప్రియా ఎందుకనో చాలా అనీజీగా నాకు అనిపించింది. అంటే ఎందుకో తెలీదు, చాలా అంతకుముందు ఉన్నంత క్యూట్నెస్ కానీ అంతకుముందు ఉన్నంత కాన్ఫిడెంట్ కానీ ప్రియాలో ఇప్పుడు కనిపించలేదు నాకు ఎందుకో. మరి మీరు గమనించారో లేదో. ప్రియా వచ్చింది. ప్రియా వస్తే ఎలా ఉన్నారు, అది ఇది యోగక్షేమాలు ఉంటాయి కదా, ఆ యోగక్షేమాలన్నీ అయిపోయాక ఏంటి సంగతి అంటే, నేను వీళ్ళకి కార్డు ఇవ్వడానికి వీళ్ళతో మాట్లాడతామా అని అడుగుతుంది అనమాట శ్రీముఖి. కంటెస్టెంట్ తో మాట్లాడతారా, చాలా భయపడేవాళ్ళు సీజన్ 1 లో వచ్చిన వాళ్ళు. ఈ సీజన్ 2 లో వచ్చిన వాళ్ళు మాత్రం ఐ డోంట్ కేర్, ఏదైనా ఇవన్నీ చేసేస్తాను అన్నట్టుగా ఉన్నారనమాట. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తర్వాత మనకు తెలుసు కదా, మీకు కాన్ఫిడెంట్ అంటే సార్ తీసేస్తారులేండి అని అనిపించేటట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు ప్రియా శెట్టి వస్తే నవదీప్ని అడుగుతుంది.
నవదీప్‌ని అడిగితే, "ఏంటి సార్ మీరున్నా కూడా వీళ్ళకి భయం లేదా? మిమ్మల్ని చూస్తేనే హిట్లర్ వస్తున్నారు అనేటట్టు భయపడేవాళ్ళం గదా!" అంటే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదమ్మా! అందుకే అలా ఉన్నారు." అంటే, సరే అయితే ఇప్పుడు వీళ్ళకి కార్డ్ ఇవ్వడానికి ఏమన్నా అడుగుతావా వాళ్ళని? అంటే, అవును అడుగుతది. అక్కడ కాంట్రవర్సీ పెడతదనమాట. ఏమని? ఒకరిని మంచిగా లేపి మీకిష్టమైన క్వెషన్స్ అడగండి. అంటే పైకి లేపి ఇష్టమైన క్వెషన్స్ ఎవరినైనా అడగండి అంటే, తను రాజ్ కుమార్‌ని నిలబెడుతుంది. నిలబెట్టి ఈ ఈ ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అయ్యారా? మీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే, మాకెవ్వరు లేరు. మాట్లాడుకుంటా అంతే గానంటే, అదేంటది మీరింకా ఫ్రెండ్స్ అవ్వలేదా? గ్రూపులు చేయలేదా? మేమైతే గ్రూపిజం అన్ని స్టార్ట్ చేసాం అంటే, మేమింకా చేయలేదంటే, అదేంటది చెయ్యండి. రేపు మీ ఫ్రెండ్ అనే వాళ్ళే మీకు ఎన్నిపోటు పడవచ్చు అది ఇదని కొన్ని చెప్తదనమాట. అంటే ఎక్స్‌పీరియన్స్ కదా! ఆ ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని చెప్తది. తర్వాత వచ్చి ఇంకా ప్రియా వచ్చి తన్ని రాజ్ కుమార్‌ని ఏమంటదంటే, అందరిలో ఎవరు వర్త్ కాదు. అంటే ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు అని చెప్పమంటదనమాట. అప్పుడు అంటే కొంతమందేంటంటే ముక్కుసూటిగా లేకుండా కొంచెం వాళ్ళేమన్నా అనుకుంటారేమో చెప్తే అని అనుకుంటారు. బట్ రాజకుమారి మాత్రం ముక్కుసూటిగా స్ట్రెయిట్‌గా నాకు అపూర్వ అంటే కొంచెం డిజర్వ్ కాదు అపూర్వ అని చెప్పింది. ఎందుకు అంటే ఇక్కడ అందరం కష్టపడి వచ్చాం. గేమ్ ఆడడానికొచ్చాం. బట్ రాజకుమారి అపూర్వ నేను ఇది చేయను, అది చేయను అంటుంటదంటే అక్కడ ఎందుకో నాకు రాజకుమారి తీసుకున్న నిర్ణయంలో గాయత్రి కన్నా అపూర్వ కొంచెం బెటర్ అనుకుంటున్నాను నేను. వీళ్ళలో డిజర్వ్ ఎవరైనా కాదు ఈ గేమ్ కంటే అది గాయత్రి గారు మాత్రమే. గాయత్రి గారు డిజర్వ్ కాదు. బట్ ఈ తను రాజ్‌కుమార్ అనేది అపూర్వ కాదని. అపూర్వ తను ప్రొజెక్ట్ చేసుకున్నది కానీ, తన ప్రెజెంటేషన్ కానీ చాలా బాగుంది అపూర్వది. గడగడ మాట్లాడటం గానీ తెలివి బాగుంది. అంటే సరేనని అంటారు. మీకు ధైర్యం ఎక్కువే అని ప్రియ కొంచెం ఎత్తిద్దనమాట. సరేనని చెప్పి అంటే కొంచెం పొగిడినట్టుంటది. తర్వాత ఇంకో క్వెషన్ ఏంటంటే అపూర్వని అడుగుతది. మోస్ట్ డిజర్వ్ ఎవరు ఇక్కడ అంటే మా అపూర్వ ఉండి చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది అక్కడ. అపూర్వ ఉండి నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే మీకు చెప్తాను. మీకు అర్థమైందో లేదో చెప్పండి. ఇక్కడ మోస్ట్ డిజర్వ్ ఎవరంటే నేనేను అని చెప్పింది. దానికి కారణం ఏంటంటే అదేంటది ఫోటోతో ఇద్దరికి కలిపి ఒక ఫేట్ అనేది పెట్టారు కదా టాస్క్. ఆ టాస్క్ ఈమె ఎంచుకున్నట్టు, ఈమె చేసినట్టు అక్కడ మాట్లాడుతుంది. అక్కడ జడ్జెస్ కదా తీసింది. నేను డిజర్వ్ కాదంటే నేను అంత పెద్ద టాస్క్‌లో వెళ్లి తిరిగొచ్చానంటే అది వాళ్ళు పెట్టిన టాస్క్. నీవు వెళ్ళలేదు కదా! మరి అక్కడ ఎందుకనిందో నాకైతే అర్థం కాలేదు. మనమేమో అంత చెవిలో పూలు పెట్టుకోలేము కదా! ఆలోచిస్తాం కదా మనం కూడా. మరి అక్కడ ఎందుకనిందా అంటే ఈమె వెళ్ళలేదు కదా! దానికి అదేంది అక్కడ స్టే విత్ ఎగ్జిట్‌లో ఆ టాస్క్‌లో తిని వెళ్ళలేదు కదా! అపూర్వ నేను ఈ టాస్క్ చేస్తాను, రిస్క్ చేస్తాను అనలేదు కదా! ఆ రిస్క్ చేపిచ్చింది ఎవరు? అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పంపించేయాలి. వీళ్ళిద్దరు మనకు అవసరం లేదు. ఎవరి పైన మనకు ఓకే అనుకున్నారు కాబట్టి ఆ రిస్క్ వాళ్ళిచ్చారు జడ్జెస్. అంతేగాని నువ్వు చేయలేదు కదా! మరి ఎందుకు ఇలా మాట్లాడిందో అక్కడ నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ దాన్ని ఎవ్వరు ఖండించలేదు. అందరూ అలానే అన్నట్టు చూసారనమాట. ఏంటో అది ఈ జడ్జెస్ ఏమిటో, వీళ్ళ విధానాలేమిటో ఏమీ అర్థమై చావదు. సరేనని అక్కడికి అయిపోతుంది. తను ప్రియ ఓకే అంటుంది. తర్వాత వచ్చి టాస్క్ ఏంటంటే, సరే నాకు టాస్క్ చెప్పండి అంటే, సరే ఈ టాస్కుల్లో నేను టాస్క్ చెప్తాను. ఎవరెవరిని ఎంపిక చేయాలంటే అని ప్రియాని అడుగుతదనమాట. నీకు ఇష్టమైన ఒకళ్ళని ఎంపిక చేయని శ్రీముఖి అడగగానే నేను రాజ్‌కుమార్‌ని ఎంపిక చేస్తాను అని చెప్తాననమాట. అప్పుడు రాజ్‌కుమారి వస్తది ఫస్ట్ కంటెస్టెంట్‌గా. తర్వాత వచ్చి రాజ్‌కుమార్‌ని అడుగుతది. నువ్వెవరితో పోటీ చేయాలనుకుంటావు అంటే, ఇక్కడ రాజ్‌కుమారి చెప్పింది కూడా నాకు అంత నచ్చలేదు. ఏంటంటే నేను సమవుజ్జిని ఎంచుకుంటాను. అది ఇది అని చెప్పింది. మిగతా వాళ్ళు సమవుజ్జీలు కాదా? అంటే మీకు వెంటనే 3 గ్రీన్స్ ఆళ్ళిచ్చేయగానే మీరు సమవుజ్జీలయిపోతారా? అలా ఏం కాదు గదా! అసలు అదేంటో నచ్చలేదు. మిగతా వాళ్ళు కూడా ఆడుతున్నారు కదా! ఆడే కదా వచ్చింది. వాళ్ళు జడ్జెస్ ఏదో ఇంప్రెస్ అవ్వకుండా ఒక్కొక్కళ్ళకి అది ఇది అని చెప్పి ఇచ్చారు గానీ, మిగతా వాళ్ళు కూడా సమంగా ఆడేవాళ్ళే కదా! అక్కడెందుకో నాకు అందరిని కొంచెం కించపరిచిందేమో అని అనిపించింది. ఇది గమనించారో లేదో మీకు నాకైతే తెలీదు. నేనైతే గమనించాను. తర్వాత సరే అయితే నువ్వెవరితో ఆడతావు అని రాజకుమారిని అంటది. అంటే రాజకుమారికి ఇష్టమైన అంటే కంటెస్టెంట్‌ని ఒకరిని తీసుకురావాలన్నప్పుడు తను చెప్పింది కదా! సమవుజ్జీలైన వాళ్ళతోనే ఆడతాను అని చెప్పి చరణ్‌ని తీసుకొస్తుందనమాట. సమవుజ్జి ఏంటంటే ఒకేసారి ముగ్గురికి గ్రీన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళ ముగ్గురు తోపులు అనుకుంటున్నారు వాళ్ళు. చూద్దాం బిగ్ బాస్‌కి వచ్చినాక కదా ఎవరు తోపు ఎవరు పాపు అయ్యేది తెలిసేది. తర్వాత సరే చరణ్ అడుగుతదనమాట. నువ్వెవరితో ఆడాలనుకుంటున్నావు అంటే ముగ్గురు కావాలి కదా! నువ్వెవరితో ఆడాలనుకుంటున్నావు అంటే నేను అన్‌డిజర్వ్ అనేవాళ్ళు. ఈ చరణ్ చాలా కామెడీ అన్నమాట. అసలు స్క్రీన్‌లో తను కనపడలేదు అనుకునే దగ్గర చిన్నగా ఒక చిన్న జోక్ ఏసి అక్కడ కనిపించేటట్టు చూసుకుంటాడంట. అంటే నేను ఒకడిని ఉన్నాను అని తనకి తానే ప్రూవ్ చేసుకుంటారు. ఇది బిగ్ బాస్ ఎళ్ళే వాళ్ళకి చాలా అవసరం. ఆటోమేటిక్‌గా మోటివేషన్ తనకి తానే సెల్ఫ్ మోటివేషన్ అంటారు కదా! అలా తను వచ్చి ఎవరిని అపూర్వని సెలెక్ట్ చేస్తారు. ఇక వీళ్ళు ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తారనమాట. అదేంటంటే బెలూన్ అండ్ గాలి కొట్టేది. ఒక 2 బెలూన్స్ ఇస్తారు. పెద్ద బెలూన్స్. వాటికి ఒక 2 పైపుల్ని అటాచ్ చేస్తారనమాట. మనకి సైకిల్‌కి గాలి కొడతాం కదా! అలాంటి పైపుల్ని రెండిటిని అటాచ్ చేస్తారు. ఇప్పుడు 1-25 నంబర్స్ వరకు ముగ్గురికి కార్డ్స్ ఇస్తారనమాట. కార్డ్స్ కాదు. ఒక బోర్డ్‌లో 1-25 నంబర్స్ వరకు పెడతారు. అలా పెట్టినప్పుడు ఎవరైతే నంబర్స్
ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్‌ని అన్ని సార్లు గాలి నింపుతారో, అలా గాలి నింపేటప్పుడు బెలూన్ పగిలిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. ఇక్కడ అయితే నాకు తెలిసి రాజకుమారి చాలా, చాలా, చాలా తెలివిగా ఆడింది అనిపిచ్చింది. తను కూడా చాలా అంటే బానే ఆడారు మిగతా వాళ్ళు కూడా. బట్ ఏంటంటే కొంచెం తెలివిగా ఆలోచించింది. కొంచెం తెలివి ఉంది. కొంచెం ఏమంటుంది? కొంచెం తెలివుంది. కొంచెం లక్ కూడా ఉంది అన్నమాట రాజకుమారికి. రాజకుమారి ఇప్పుడు రాజకుమారిని చూసిన వాళ్ళందరూ బయట ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే కొన్ని కథలు ఏంటంటే రాజకుమారికి చాలా టఫ్ గా ఉంటుంది బిగ్ బాస్ అనేది. ఎందుకంటే తను ఏడిస్తే సెంటిమెంట్ అంటారు, తను ఏడిస్తే సింపతి అంటారు. అంటే అమ్మాయి కొంచెం అమ్మాయి ఇలా బాధలు పడింది కదా, అలా సింపతిగా చేసుకుంటున్నారు అని అంటారు. సరే తను నవ్వుతుందా అంటే ఏంటి ఈ అమ్మాయి ఇన్ని బాధలు పడి కూడా ఇంత హ్యాపీగా ఉంది అని అంటారు. సరే తను మంచిగా డ్రెస్ చేసుకుంటే ఒక ఒక పెళ్లి అయిపోయింది, వదిలైపోయింది, ఇంకో పెళ్లి అయిపోయింది, భర్త మంచిగా లేడు, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఈమెకు అవసరమా అని అంటారు. ఎటు చూసినా తనకి నెగిటివిటీ ఎక్కువ వస్తుంది రాజకుమారికి. మరి ఏమవుతుందో బిగ్ బాస్ లో చూడాలి. ఇంకా ఆ టాస్క్ లో మనం నెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇంకా ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు. 2 పంప్స్ ఇస్తారు కదా, బ్లూ అండ్ రెడ్, 2 బెలూన్స్ ఇస్తారు. ఇక రాజకుమారి వచ్చి 6 సెలెక్ట్ చేస్తుంది. తర్వాత వచ్చి మన అపూర్వ వచ్చి 7 సెలెక్ట్ చేస్తుంది. చరణ్ వచ్చి 6 సెలెక్ట్ చేస్తాడు. ఇట్లా ఇలా 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 ఎక్కువ నెంబర్స్ వచ్చి పెద్ద నెంబర్స్ వచ్చి మనకి రాజకుమారి సెలెక్ట్ చేసింది. 6, 10, 21, 7, 12, 13, 14 లాస్ట్‌దైతే క్యాక్ అనమాట 14. అంటే ఎంత రిస్క్ చేసిందో కానీ చాలా రిస్క్ చేసింది అక్కడ. అలా ఫస్ట్ వచ్చి అపూర్వ వెళ్ళిపోతుంది. అపూర్వ వెళ్ళిపోయినప్పుడు ఆ బెలూన్‌లో ఎన్ని బెలూన్‌కి ఇది కట్ అయింది, ఇది పేలింది అనేది కొంచెం ఆలోచించిందేమో రాజకుమారి. అంటే మనకంటే కట్ చేసి ఏస్తారు. అక్కడ కట్ చేయరు కదా! వాళ్ళకి తెలుసు కదా! ఏ బెలూన్‌లో ఎంతమంది ఎన్ని సార్లు గాలి నింపారు, ఎన్ని గాలి నింపిన నంబర్స్‌కి తను అది పగిలిపోయింది అనేది కొంచెం కౌంట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకొక ఇది వస్తుందన్నమాట. అంత ఉంది. తర్వాత లాస్ట్‌లో 14 చేసి హైయెస్ట్ నంబర్ చేసి అంటే చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నిందబ్బా గేమ్ అయితే. నేనైతే అలానే చూస్తున్నా. ఏది పగిలిద్ది? ఏది పగిలిద్ది? ఏది పగిలిద్ది? అని. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నింది. లాస్ట్‌లో మనకొచ్చి చరణ్‌ది కూడా పగిలిపోద్ది. చరణ్‌ది అయితే చాలా అన్‌లక్ అనుకోవచ్చు. తిను 14 కొట్టినాక 5 అని చెప్పాడు. తను 1 అని చెప్పుంటే రాజ్‌కుమార్ ఔట్ అయిపోయిండేది. బట్ 1 ఉంచుకొని 5 అని చెప్పాడు. 4 కొట్టేటప్పటికి ఐదో దాంట్లో టపక్కన పేలిపోయింది. అట్లా ఈ టాస్క్‌లో నాకు తెలిసిందేందంటే రాజకుమారి మైండ్ యూజ్ చేస్తుంది గేమ్‌లో. అంటే గేమ్‌లో తనకి గట్టిగా ఆడే సత్తా ఉంది. అలానే గేమ్ గూడా మైండ్ గేమ్ గూడా ఆడుతుంది అని తెలిసిందనమాట. ఇంకా మిగతా ఇద్దరు అపూర్వ ఈళ్ళొచ్చి అపూర్వ కొంచెం గేమ్‌కి భయపడుతుంది. కన్‌ఫ్యూజ్ అవుతుంది అపూర్వ అని అనిపించింది. ఇక చరణ్ అయితే అతి తెలివితో ఆలోచించాడనుకోవచ్చు. అంటే ఫస్ట్ అంతా చిన్నవి అంటే ఒక మాట మీద నిలబడకుండా తనకి అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది ఇది చేసేసేలాగా. ఇంకా ఈ కార్డ్ వచ్చి మనకి రాజకుమారి విన్ అయితుంది. రాజకుమారి విన్ అయిన ఈ కార్డ్ ఏంటంటే ఫైర్ కార్డ్ అనమాట. ఫైర్ కార్డ్ అంటే ఈ కార్డు రివర్స్ ద డెసిషన్. అంటే ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి తన విషయంలో, ఇప్పుడు తను ఆ కార్డు ఉపయోగించి ఆ డెసిషన్ ని రివర్స్ చేసుకోవచ్చు. అలా అయినా ఉండొచ్చు. లేకపోతే తిను ఒక డెసిషన్ చెప్పినాక ఒక గేమ్‌లో ఒక డెసిషన్ చెప్పినాక తనకి మళ్ళీ అనిపిస్తే నేను ఈ డెసిషన్ మార్చుకోవచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. అలాంటిది ఫైర్ కార్డ్. ఫస్ట్ ఫైర్ కార్డ్ అందుకుంటుంది. ఫస్ట్ ఫైర్ కార్డ్ అందుకున్నాక తను అందరికి చాలా బాగా చెప్తుందన్నమాట. రాజకుమారి గారు వస్తారు అనుకుంటున్నాను నేను. వస్తే మాత్రం మైండ్ గేమ్ కానీ చాలా కష్టమవుతుంది తనకొస్తే మాత్రం. తర్వాత ఇంకా ప్రియా కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. తర్వాత మర్యాద మనీష్ వస్తాడనమాట. మర్యాద మనీష్ రావడంతోనే తెలుసు కదా ఆయనకి కొంచెం మర్యాద మనిషి వచ్చాక తన గురించి కొంచెం తెలుసు కదా, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తాడు. ప్రతి విషయంలో తనకే తెలుసు అన్నట్టుగా ఓవర్ థింకింగ్ చేసి ఎక్కువ అనాలిసిస్ చేస్తాడనమాట. ఇప్పుడు రివ్యూ ఇచ్చే వాళ్ళకన్నా దారుణంగా అనాలిసిస్ చేస్తాడు తను. అంత అనాలిసిస్ చేసే బిగ్ బాస్ లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయాడు. అంత ఎక్కువ ఓవర్ అనాలిసిస్ చేయకూడదని నా అభిప్రాయం. తర్వాత నవదీప్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈ మర్యాద రామన్న రాగానే మర్యాద మనీష్ రాగానే నువ్వు చూసుకో అని చెప్పి ఈ టాస్క్ బాగా అంటే తనకి ఏదో వర్క్ ఉన్నట్టుంది వెళ్ళిపోతే ఇంకా ఈ టాస్క్ ఏంటంటే ఆ కార్డు నేమ్ చెప్పకుండా ఈ కార్డు నేను దేనికి యూజ్ అవుతుందని ముందు చెప్పరనమాట. ఈ గేమ్ కి ముగ్గురు కావాలి. ఆ ముగ్గురు ఎవరంటే ఫస్ట్ మన హేమంత్ ఉన్నారు కదా, ముగ్గు కుట్టించుకున్నారు కదా, తను వచ్చి నేను ఆడతాను సార్ అని తన అప్పీల్ లాగా పెట్టుకుంటాడు అనమాట. ఎవరికి? మర్యాద మనీష్కి. అంటే ముందుగా అందరికన్నా ఫస్ట్ లేసి నాకు ఈ ఛాన్స్ కావాలి, నేను ఆడతాను అని తనకి తాను మోటివేషన్ లాగా అంటే అప్లై లాగా అంటే వాళ్ళకి వినిపించుకుంటాడు అనమాట. దాన్ని ఏమంటారో తెలియట్లా ఇంగ్లీష్ లో. వినిపించుకుంటాడు అలా రిక్వెస్ట్ చేస్తాడనమాట. రిక్వెస్ట్ చేస్తాడు. సరేనని మర్యాద మనీష్ తన్ని తీసుకుంటాడు, హేమంత్ని తీసుకుంటాడు. తర్వాత గాయత్రి మనకి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో కానీ రివ్యూ ఇచ్చేవాళ్ళు కానీ గాయత్రిని
అన్‌డిజర్వ్డ్ అనుకుంటున్నారు. బిగ్ బాస్ కాదు 'అగ్ని పరీక్ష 2కి' టాప్ 15లో తను ఉండాల్సిన అవసరం లేదు. మనకి 'సుమ' చాలా బాగుండింది కదా! తను ఏం చేసింది అది ఇది అన్నట్టుగా తన అన్‌డిజర్వ్డ్ అనేది బయట ఉన్నదాన్ని కాస్త అక్కడ రివీల్ చేసి నేను బయట ఉన్నది అక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి? అలానే ఈ మర్యాద మనీష్ అలానే చేస్తుంటాడు కొన్ని కొన్ని విషయాల్లో. అప్పుడు చెప్పి తనకి ఛాన్స్ ఇస్తాడు. నీకు నువ్వు ప్రూవ్ చేసుకో అని. ఇంకొకళ్ళొచ్చి దీపక్ అనమాట. దీపక్ ఏంటంటే ఏం చెప్తాడంటే గోడ కింద పిల్లి వాటం వేసుకొని కామ్‌గా కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి గేమ్ ఆడాలని కొంచెమన్నా ఉండాలి అని చెప్పి ఒక నెగెటివ్ వేలో తనకి ఛాన్స్ ఇస్తాడనమాట. ఛాన్స్ ఇస్తే ఇదేంటంటే ఫిష్ గేమ్. ఫిష్ గేమ్ అంటే ఒక 4, 5 తొట్టిలు లాంటివి పెడతారు. కింద ఫిష్ బొమ్మలున్న అదే కాగితాలుంటాయి కదా! అవి కిందేస్తారు. ఒక జపాను విసనకర్ర ఇస్తారనమాట. జపానా? చైనానా? చైనా విసనకర్ర, జపాన్ విసనకర్ర అనుకుంటా. జపాన్ విసనకర్ర ఇస్తారు. దాంతో మనం ఇలా గాలి ఇలా ఊపి ఊపి ఒకరికి యెల్లో, ఒకరికి పింకు, ఒకరికి బ్లూ. పింక్ వచ్చి గాయత్రి, యెల్లో వచ్చి దీపక్, బ్లూ వచ్చి గౌతమ్. ఇలా చేశారు. తర్వాత ఇక్కడ ఎందుకో దీపక్‌ని లేపేశారబ్బా! ఆయన ఏం లేపేశారంటే పైకి ఓవర్‌గా ఇచ్చేసారనుకోండి. అంటే తనేం చేశాడంటే తను కూడా అక్కడ వాళ్ళేం చేశారంటే స్టార్టింగ్ ఏం చేశారంటే అందరూ బాగా ఆడుతున్నారు. హేమంత్‌కి ఎక్కడో కనిపించపోయేటప్పటికి దీపక్ దాంట్లోంచి కొంచెం ఇట్లా గాలితో ఇలా అన్నాడన్నమాట బయటకొచ్చి. ఇంకా అక్కడ కొంచెం గొడవ చేసుకున్నట్టు దీపక్ అండ్ హేమంత్ ఎందుకు నా దాంట్లోకొచ్చావు? నేను నీ దానికి రాలేదు కదా! నీ దానికి గెలకలేదు కదా! మరి నా దానికి ఎందుకొచ్చావు అన్నట్టు దీపక్ అక్కడ చేయటం. దీపక్ కూడా లాస్ట్‌లో వీళ్ళిద్దరు కలిసి నేను ఫస్ట్‌లో ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారంటే గాయత్రి అనుకున్నా. గాయత్రి దాంట్లో ఫస్ట్ ఎక్కువుంది. అంటే వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల తను ఎక్కువగా చేసేసుకుంది. బట్ అదయిపోయినాక గేమ్ ఆడినాక ఇక్కడ జడ్జెస్ చెప్తుంటారు. మీరు ఇట్లా వాదించుకుంటూనే టైం అయిపిచ్చేస్తారా? లేకపోతే ఆడతారా? అని అభిజిత్ చెప్తా ఉంటాడన్నమాట. ఇంకా వాళ్ళు ఆడేటప్పటికి ఇంకా లాస్ట్‌లో కూడా దీపక్ తను కూడా చీట్ చేశాడు. ఇలా లాస్ట్‌లో ఇలా తిన్ని కదిలిచ్చాడు, గాయత్రిని కదిలిచ్చాడు, హేమంత్‌ని కదిలిచ్చారు. అందరూ అక్కడేమి సుద్దపూసలేం కాదు. అలానే ఆడారు. ఎవరేమి ఎక్కువ ఇది కాదు. బట్ ఎందుకో స్టాండింగ్ క్లాప్స్ కొట్టడం ఇది కొంచెం ఓవర్ అనిపించింది. బిందు మాధవి గారు స్టాండింగ్ క్లాప్స్ కొట్టి ఇవన్నీ చేయటం ఎందుకో కొంచెం ఓవర్ అనిపించింది. అక్కడ దీపక్‌ని బాగా లేపారు. నువ్వు జెన్యూన్‌గా ఆడావు, జెన్యూన్‌గా గెలిచావా? అది ఇది అంటే తను లాస్ట్‌లో ఆడారు. మీరు చూడండి అక్కడ చేసినప్పుడు తను కూడా లాస్ట్‌లో విసనకర్రతో హేమంత్ బయటికి నెట్టాడు. అయన్నీ ఎందుకు చూడట్లేదు? ఎందుకు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రేంజ్‌లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీళ్ళ తరపున వచ్చినట్టున్నారు నాకు తెలిసి. ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు. తర్వాత ఈ టాస్క్ వచ్చి మనకి దీపక్ గెలుస్తాడు. చెప్పాను కదా! దీపక్ ఒకళ్ళు 16, ఒకళ్ళు 24, గాయత్రి వచ్చి 24 ఏసింది. హేమంత్ వచ్చి 16 ఏసారు. దీపక్ వచ్చి 27 ఏసాడు. ఇదేంటంటే ఈ టాస్క్ ఈ కార్డ్ ఏంటంటే స్కిప్ రౌండ్ చేయొచ్చనమాట. ఈ కార్డు స్కిప్ రౌండ్ అంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఒక 2, 3 రౌండ్స్ కంటిన్యూగా చేస్తుంటారు గేమ్స్. నేను ఈ గేమ్ ఆడను అని నీకు కష్టమైన ఒక గేమ్‌ని స్కిప్ చేయొచ్చనమాట. అలాంటి కార్డ్ ఇది. అలాంటి కార్డ్ ఇచ్చేసి మనీష్ మర్యాద వెళ్ళిపోతాడు. అది మనకి తన దగ్గరే ఉంటుంది. తర్వాత వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్ కళ్యాణ్ పడాల వస్తారు. అబ్బబ్బబ్బా! కళ్యాణ్‌కి ఇచ్చింది శ్రీముఖి వెలివేషన్ ఓ రేంజ్‌లో ఇచ్చిందబ్బా! ఒక సామాన్యుడిగా అగ్ని పరీక్షకు వచ్చి బిగ్ బాస్‌లోకి వెళ్ళి బిగ్ బాస్ సామ్రాజ్యాన్ని గెలుచుకున్న ఒక అతి సామాన్యుడైన పవన్ కళ్యాణ్ పడాలా అని చెప్తారు చూడండి. ఒక రేంజ్‌లో ఉంటుంది అక్కడ. తను ఇచ్చే ఎలివేషన్ కానీ, తన సాంగ్స్ కానీ తను అలా పట్టుకొని వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ రాగానే వాళ్ళందరికీ గుర్తొస్తాయి మామూలుగా. లాస్ట్ సీజన్ అన్నీ తను ఏడవటం కానీ కొంచెం సెంటిమెంట్ ఎక్కువ కదా కళ్యాణ్‌కి కొంచెం ఏడవటం కానీ అది ఇదని కొంచెం ఇది చేశారనమాట. ఆ తర్వాత కొంచెం వాళ్ళు పొగుడుకున్నారు. మాకు ప్రౌడ్‌గా ఉంది. మా ప్రొడక్ట్ ఇంత ఇది అది ఇదని అలా కొంచెం పొగుడుకున్నారు. తర్వాత టాస్క్ విషయానికొచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్‌ని కళ్యాణ్ పడాలని మాట్లాడమంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఈ కప్పు అంకితం అని చెప్పి వాళ్ళతో వచ్చి వాళ్ళకి కప్పిచ్చి ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా మాట్లాడి కొన్ని మాటలు మాట్లాడి అండ్ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులకి ఆడియన్స్‌కి కానీ థాంక్స్ చెప్పాడనమాట. ఎక్కడో మూలనున్న నన్ను ఇలా ఈ స్టేజ్ మీదకి ఒక సెలబ్రిటీగా తీసుకొచ్చారు. నాకెంతో హ్యాపీగా ఉంది అని చెప్పాడనమాట. అంటే నన్ను ఇప్పటికి కూడా ట్రెండింగ్‌లో పెట్టున్నారు ఫ్యాన్స్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పగానే సరేనని అక్కడికి అయిపోతుంది. వాళ్ళు ప్రౌడ్ మూమెంట్ అయిపోయినాక అదే పిక్స్ అవి ఫోటోలు అవన్నీ అయిపోయినాక ఇంకా టాస్క్ వచ్చి మాట్లాడతావా కళ్యాణ్ అనగానే మాట్లాడతాను నేను మీ అందరితో ఒకటి అడుగుతాను చెప్పండి అంటే చెప్పండి అన్నట్టు చెప్తారనమాట. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినాక సినిమా అవకాశాలు వస్తే ఏం చేస్తారు అని అంటే దానికి మిథిలేష్ ఉండి నేను పెద్ద సినిమా డైరెక్టర్లు వస్తే అంటే బాగా పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ వచ్చి ఆఫర్ ఇస్తే బిగ్ బాస్ వదులుకుంటాను. బట్ న్యూ ప్రొడ్యూసర్స్ కానీ న్యూ డైరెక్టర్స్ కానీ వస్తే వదులుకోను అని చెప్తాడనమాట.
సరే ఇంకా అందరిని అడుగుతారు. అందరూ ఏవేవో క్వెషన్స్ చెప్తారు. తర్వాత వచ్చి నేను ఇంకో క్వెషన్ అడుగుతాను. ఇప్పుడే గాని మీరు 'బిగ్ బాస్' విన్ అయితే మీ విన్నింగ్ ఎలా, మీ స్పీచ్ ఎలా ఉంటుంది అంటే అది కూడా బానే చెప్తారు వాళ్ళంతా. సరే మీకు విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుంది అనగానే కొంచెం మాట్లాడతారు. అక్కడ అమన్ నచ్చుతాడనమాట. అంటే "నువ్వెందుకు 'బిగ్ బాస్' విన్నర్ అవుతావు? 'బిగ్ బాస్‌కి ఎళ్ళాలనుకుంటున్నావు" అని అనగానే అమన్ ఉండి "వై నాట్? ఎందుకెళ్ళకూడదు? నేనెందుకెళ్ళకూడదు?" అది ఇది అని చెప్పారు. ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు. ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ పడాల ఏదో అమన్‌కే హెల్ప్ చేస్తున్నట్టు, అమన్‌కే ఇది చేస్తున్నట్టు, అమను అండ్ కళ్యాణ్ పడాల ఫ్రెండ్స్ అయినట్టు, తనకి కావాలనే ట్రోఫీ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు అమను, కళ్యాణ్ ఫ్రెండ్ అయినా లేకపోతే ఏదైనా సరే 'బిగ్ బాస్' చూసే వాళ్ళకి నచ్చితేనే ఓటేస్తారు. 'బిగ్ బాస్' వరకు. ఎందుకంటే అందరూ ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే చూడట్లేదు కదా! అండ్ తనుజ ఫ్యాన్స్ ఒక్కళ్ళే చూడట్లేదు కదా! అందరూ చూస్తారు కాబట్టి ఒక్కళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళు అంటే ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, ఎవరు ఎప్పుడు ఎందుకు నచ్చుతారో అస్సలు తెలీదు. అలానే ఆ మాట చెప్పగానే తను టాస్క్ కోసం ఈయన నాకు నచ్చాడు అని చెప్పి తనకి ఆమెకి సరే నువ్విప్పుడు 'బిగ్ బాస్ 10' విన్ అయ్యావు. ఇదిగో కప్పు. ఈ కప్పు తీసుకొని విన్నింగ్ స్పీచ్ ఇవ్వు అని చెప్పగానే నాకెందుకో అక్కడ కళ్యాణ్‌ని చూసి కళ్యాణ్ ఎలా చేశాడో అలా చేశాడు. సీజన్ 9లో తన కింద కూర్చోవటం గాని, పడిపోవటం కానీ ఇలా చేశాడు. ఎందుకో నాకంత ఎక్కలేదు. అమ్మేం చేసింది. ఆమెన్ చేసింది. అమన్ చేసింది నచ్చలేదు. స్పీచ్ తర్వాత తొక్కలాగుంది స్పీచ్. నాకెందుకో కళ్యాణ్‌ని కాపీ చేసినట్టు అనిపించింది. తర్వాత ఈ టాస్క్ మొదలుపెట్టారు. టాస్క్ వచ్చి బ్లైండ్ టాస్క్. ఆ కార్డ్ పేరొచ్చి బ్లైండ్ కార్డ్. అంటే ఆ కార్డు సంబంధించి ఏం కార్డు అనేది మనకి తర్వాత చెప్తారు. దాని ఉపయోగం ఏంటి, యూజ్ ఏంటని. దీనికి ఎవరిని తీసుకోవాలి అనగానే కళ్యాణ్ తరపున వచ్చి అమన్‌ని తీసుకుంటారు. అమన్నే తీసుకుంటారు. రోహిత్‌ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అందరూ చెప్పేస్తారు. ఎవరని? అభిజిత్ అని. అభిజిత్ వచ్చి రోహిత్‌ని సెలెక్ట్ చేస్తారు. బిన్మధు వచ్చి మిథిలేష్‌ని సెలెక్ట్ చేస్తుంది. ఇది ఒక ఇసుక తొట్టి లాంటిది పెడతారు. ఆ ఇసుక తొట్టిలో ఒక 4, 5 ఇది ఉంటాయి కదా కర్ర లాంటివి. అవేసేసి ఒక జెండా కర్ర ఉంటది కదా! అది సెట్ చేసి 2 ఏసారన్నమాట. 2 కర్రలే. ఒకటి గ్రీను, ఒకటి రెడ్. 2 కలర్లు వేసి ముగ్గురిని పంపించారు. దాంట్లో మిథిలేష్ ఓడిపోతాడు. మిథిలేష్ తీసుకోలేకపోతాడు. పక్క వాళ్ళది తీసుకోవాలనేది కూడా తనకు తెలియలా. ఇక్కడేంటంటే నువ్వు తెలుగు వాడట్లేదు అది ఇది అని చెప్పి మిథిలేష్‌ని కొంచెం అక్కడ క్లాస్ పీకుతారు. ఆ జెండాలు తీసేటప్పటికి ఫస్ట్ రోహిత్ జెండా తీస్తాడు. తర్వాత తను తీస్తాడన్నమాట. ఎవరు? అమన్ తీస్తాడు. రోహిత్, అమన్ నెక్స్ట్ టాస్క్‌కి ఎంపికవుతారు. ఎందుకు తీయలేదు మిథిలేష్ అని అడిగితే నాకు దొరకలేదు సార్ అంటే నువ్వు తెలివి వాడాలి అది ఇది బాడీ ఉంటే సరిపోతుందా అది ఇది అన్నట్టు ఏదో కొంచెం నిజంగా వీళ్ళిద్దరు రోహిత్ అండ్ అమన్ వాళ్ళు రోహిత్ ఏమో టాస్క్ రాని వరకు మన్ను తిన్న పాములాగా ఉంటాడు. వన్స్ ఒకవేళ టాస్క్ లోకి వచ్చాక పడగ విప్పిన నాగపాములాగా తయారవుతాడు. ఇంకా అమ్మనైతే చెప్పక్కల టాస్క్ లో ఉన్నా లేకపోయినా డూ ఆర్ డై అన్నట్టు ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు వస్తే బలం ఉంటుంది. తర్వాత ఈ టాస్క్ లో ఇంకో టాస్క్ సెకండ్ ఏంటంటే ఒక 2 పెట్టెలు గీస్తారు. ఒక మొత్తం స్టేజ్ మొత్తం దిండ్లు వేస్తారనమాట. పిల్లోస్ వేస్తారు. ఎవరు ఎక్కువైతే పిల్లోస్ తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఇక్కడ వాళ్ళు ఫిజికల్ అవుతారు. ఫిజికల్ ఇద్దరు బాగా అసలు ఎలా కొట్టుకుంటారో తెలీదు. ఫిజికల్ అవుతారు. శ్రీముఖి 2 టైమ్స్ వార్న్ ఇస్తుంది అండ్ పాస్ చెప్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే శ్రీముఖి జడ్జి దగ్గర ఉంది కాబట్టి తను చూసుకోలేదు కాబట్టి అపూర్వకి సంచాలకుగా ఇస్తుంది అనమాట. అపూర్వకి సంచాలకుగా ఇవ్వగానే అపూర్వ చూస్తా ఉంటది. ఇది ఏంటంటే ఇక్కడ ఇద్దరు అంటే ఒకరని కాదు ఇద్దరు తప్పు చేశారు. తిన దాంట్లోంచి తను లాక్కోవటం, తన దాంట్లోంచి తిని లాక్కోవటం అలా గేమ్‌ని స్టార్ట్ చేశారు. గేమ్ బానే ఆడారు. కానీ బట్ ఒకరిది తప్పంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇద్దరిది తప్పే అక్కడ. ఇద్దరు తప్పు చేశారు కాబట్టి అమన్ కొంచెం తెలివిగా ఆడాడు అని అనిపించింది నాకు. అంటే తను పాస్ చెప్పేసింది. వీళ్ళ కొట్టుకుంటుంటే పాస్ చెప్పేసినాక రోహిత్ అంటాడు ఎందుకు పాస్ చెప్పావు అనగానే ఆ పాస్ చెప్పే దాంట్లోనే 2 తీసేస్తాడనమాట. ఎవరు? అమన్ తీసేసి అంటే ఎవరు ఎక్కువ అన్నారు కదా ఎలా చేయాలో ఎలా అయినా తీసుకోవాలంటే తను మాట్లాడుతుంది కాబట్టి గేమ్ స్టార్ట్ అయిపోయింది అనుకొని అమన్ తీసేస్తాడు. రోహిత్ మాత్రం ఇంకా చెప్పలేదు కదా స్టార్ట్ అని చెప్పలేదు కదా అని చెప్పి అట్లానే ఉండిపోతాడు. అక్కడ రోహిత్ కి తక్కువ వస్తాయి. ఆ తర్వాత తను అడుగుతారు అనమాట అపూర్వని ఎవరు గెలిచారు అనగానే తను ఎవరైతే విన్ అవ్వాలి అనుకుంటుందో రోహిత్ అని చెప్తుంది. ఇంకా జడ్జెస్ అక్కడ కొంచెం క్లాస్ పీకారు. ఇంకా సంచాలక తీర్పు ఏంటి అంటే సంచాలక రోహిత్ బెలూన్స్ తక్కువ ఉన్నా కూడా రోహిత్ విన్ అయ్యాడు అంటే లాస్ట్ లో తీసుకున్నాడు అమన్ అది ఇది అని చెప్తుంది. అదే సంచాలక తీర్పు అని చెప్పగానే అక్కడ నచ్చలేదు అనమాట. సంచాలక చేసింది. హౌస్ మేట్స్ అడుగుతారు. అడిగితే ఎవరు విన్ అయ్యారు అంటే అమన్ అని చెప్తారు. హౌస్ మేట్స్ అంతా అమర్ అని చెప్తారు. 8 మెంబర్స్. తర్వాత ఒక 5 మెంబర్స్ రోహిత్ అని చెప్తాడు. అక్కడ రోహిత్ది తప్పు ఉంది, అమన్ది తప్పు ఉంది. అంటే గేమ్ ప్లే చేశారు అంతే. తప్పంటే తప్పేం కాదు వాళ్ళది. అలా ప్లే చేశారు అంతే. తర్వాత కళ్యాణ్ కార్డు ఇచ్చేసి వెళ్తాడు. ఆ కార్డు ఏంటంటే బ్లైండ్ కార్డు. అంటే దాని ఉపయోగం ఇప్పుడు తర్వాత జడ్జెస్ ఇస్తే అది ఎప్పుడైతే అమన్కి అవసరం ఉంటుందో ఆ టైంలో ఆ కార్డు తీసుకొని దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలా ఎవరికి ఇచ్చారంటే ఆ కార్డుని తీసుకెళ్లి బిన్మాధవి చేతిలో పెట్టారు. ఆ బిన్మాధవి చేతిలో ఎందుకు పెట్టారంటే తన్ని రిజెక్ట్ చేస్తూ ఒక రెడ్ ఇచ్చారు కాబట్టి నన్ను రిజెక్ట్ చేస్తూ ఇచ్చారు కాబట్టి నేను నిరూపించుకున్నాను అని చెప్పి ఆ కార్డు ఇస్తుంది అనమాట. ఆ కార్డు ఇస్తాడు.
ఇక్కడతో అయిపోతుంది. తర్వాత కళ్యాణ్ కొంచెం ఆడియన్స్ గురించి, జడ్జెస్ గురించి కూడా కొంచెం మాట్లాడతారు. మాట్లాడి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఒకే ఒక కారణంతో ఎక్కడో థర్డ్ పొజిషన్‌లో ఉన్న అమన్ ఫస్ట్ పొజిషన్‌లోకొస్తాడు. ఎందుకని చరణ్, దీపక్, నెల్లూరి బాగి వీళ్ళంతా టాప్‌లో ఉన్నారు. మరి ఎవరొస్తారైతే తెలీదు. ఇంక వీడియో అంతే అండి. నచ్చితే లైక్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్